ఈరోజు మనం చూసుకున్నట్టయితే విద్యార్థి సదస్సు మనం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మరియు డిఆర్ఎస్ వై ఆధ్వర్యంలో ఈ నిరుద్యోగ సమస్యల మీద ఏదైతే కేటీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తం నలుగురు నుంచి విద్యార్థులు తరలి వస్తున్నారు. ఇదేవిధంగా ఈ సభతోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ స్కామర్స్ ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డి ఈ కలెక్షన్ రేవంత్ రెడ్డికి గుణపాఠం అవుతుంది. గతంలో ఆయన చేసిన హామీలు చూస్తే మొత్తం అన్ని కూర్చుండి విద్యార్థులకు నిండగా మోసం చేసి ప్రజలకి అదే విద్యార్థులకు మీరు తాగి రావండి అని చెప్పి ఈ నాయకుడు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ గతంలో చూసుకున్నట్టు విద్యార్థులు ప్రాణాలు తీసుకొని ప్రాణాలతో రక్తాలు చూసి తెలంగాణ ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతులకు నీళ్ళు అంటే ఏమి చాలా అదే రైతులకు అదే కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు సో ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈ గట్టెదడం పడం ఖాయమని చెప్పేసి తెలియదు. ఈరోజు మనం ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని సరౌండర్ ఇండోర్ స్టేడియంలో ఉన్నాము. ఇక్కడ ఎందుకు సమావేశం జరుగుతుందనంటే నిరుద్యోగుల యొక్క బాధ, నిరుద్యోగుల యొక్క ఆర్తనాదాలు ఇవన్నీ ప్రభుత్వానికి వినపడతలేదు. అది మన పార్టీ తరఫున బీఆర్ఎస్ తరఫున ఒకసారి గట్టిగా వినిపించే రకంగా మనం చేద్దామని చెప్పి రాష్ట్ర నాయకులు కేటీఆర్ గారు, మన బీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్, షంపూర్ రాజు, ఎమ్మెల్యే సుధీర్ అన్న ఆధ్వర్యంలో భారీ ఎత్తున సభ జరుగుతుంది వెనకాల. సో ఇది మనం విజయవంతం చేయడానికి ఈరోజు ఒక 10,000 మంది నిరుద్యోగులతో అందరూ వస్తారు. వచ్చి ప్రభుత్వానికి వాళ్ళ బలమైన సందేశాన్ని అందిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఇట్లా నింపలేదనే ఇప్పుడు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, అండ్ మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామనేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏం చెప్తారో సమాధానం చూద్దాం. 1,00,000 మందిలో 20,000 మంది ఇక్కడనే ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో ఈరోజు మనకు తెలిసిపోతుంది. అది ఒక బలమైన సందేశంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, కేటీఆర్ రేవంత్ రెడ్డి గారికి అందరికీ వెళ్తుందని మా ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా 1947 నుంచి కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పే అధికారంలోకి వస్తుంది, అబద్ధాలు చెప్పే ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటుంది. అదే క్రమంలో అధికారంలోకి రావడానికి మొట్టమొదటగా తడిబట్టతో గొంతుకోసింది నిరుద్యోగులది, యువతది. ఇదే సరౌండర్ స్టేడియంలో నిరుద్యోగులకు యువతలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని విమర్శలు చేస్తూ వాళ్ళలో ఒక రకమైన విషయాన్ని నింపి వాళ్ళను మాయమాటలతో వాళ్ళ ఓట్లు గెలిపించుకోవడానికి ఇదే సభలో యూత్ డిక్లరేషన్తో అనేక హామీలు ఇచ్చింది. ఎక్కడైతే హామీలు ఇచ్చి నెరవేర్చలేదో అదే గ్రౌండ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి, వాళ్ళని బట్టలిప్పి బజార్లో నిలబెట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల యొక్క నిరుద్యోగుల తరపున పోరాటం చేయడానికి ఈ సభను నిర్వహిస్తున్నారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ దీనికి నిరుద్యోగుల నుంచి అశేషమైన ఆదరణ జరుగుతుంది. నిరుద్యోగులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. ప్రియాంక గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇతర కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఇక్కడ నుంచి చేసే సభ వాళ్ళని ఉరికిచ్చే విధంగా ఉంటుందని నేను మనవి చేసుకుంటున్నాను అన్నమాట. ఈ సభ ఏదైతే విద్యార్థుల కోసం మేము ఏదైతే పెట్టినామో, ఏదైతే నిరుద్యోగుల కోసం పెట్టినామో, సుమారు మేము 20 రోజులు కావస్తుంది పర్మిషన్కి అప్లై చేసి ఇంతవరకు పర్మిషన్ రాలేదు. మేము కోర్టులో అప్పీల్ అయితే మాకు ఏదైతే న్యాయం గెలిచింది, న్యాయవాదిగా మాకు అక్కడి నుంచి వచ్చింది. సో మీరు ఎంత ఆటంకాలు జరిగినా, మీరు ఎన్ని ఆపగలిగినా, మీరు ఎంత అడ్డంకులు చేసినా, ఎంతమంది అరెస్టులు చేసినా విద్యార్థులు ఆగే పరిస్థితి లేరు. మీరు ఎన్ని చేసినా కూడా ఇంతమందికి ఏదైతే ఉద్యమంలో మీరు ఏదైతే ఉద్యమం తిరగబడి ఏదైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో సేమ్ అదే మాదిరిగా మళ్ళీ తిరగబడతారు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరం పూర్తిగా వస్తుంది. కానీ వాళ్ళు ఇస్తా అని 2,00,000 ఉద్యోగాలు మేము ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారికి ఇక్కడ పిలిపించేసి రేవంత్ రెడ్డి గారు అప్పుడు అన్నారు, 2 ఉద్యోగాలు తీస్తే మేము 2,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి ఏమైంది? సుమారు 3 సంవత్సరాలు కంప్లీట్ గా వస్తుంది. మరి ఇక్కడ పోయినా ఈ 2,00,000 ఉద్యోగాలు అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే మాత్రం 16,000 ఉద్యోగాలే ఉన్నాయి. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అవి భర్తీ అయిన 16,000 ఉద్యోగాలు కూడా మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అవి చేయడం జరిగింది. కాకపోతే ఎలక్షన్ కోడ్ వల్ల వాళ్ళకి ఇవ్వలేకపోయినాము. ఇప్పుడు వాళ్ళకి అవే ఉద్యోగాలు ఇచ్చిరు తప్ప వీళ్ళకి ఎట్లాంటి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వీళ్ళు నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని ఆపడం కాదు, విద్యార్థులను ఆపడం కాదు, ఇవి ఏవైతే ఉద్యోగాలు భర్తీ చేయండి. నేను మీకు తెలుసు, మీ నౌకాజీ జేఎన్టీ దగ్గర ఉంటాను, కళాకారుణ్ణి. శిల్పారామంలో కరోనా రాకముందు జాబు నాకు వీకెండ్స్ 1,500 నుంచి 5,000 దాకా రోజుకి, అంటే నెలకి 40,000 వచ్చేది శాలరీ. కానీ కరోనా వచ్చిన వల్ల జాబ్ పోయింది. అప్పుడు సజ్జా సారు నాకు
జూనియర్ ఎన్టీఆర్ ద్వారా ట్రాఫిక్ అవేర్నెస్ అవార్డు ఇచ్చి జాబ్ ఇచ్చారు కళా బృందంలో, అది పోయింది. ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి. పోనీ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. రాహుల్ గాంధీ గారితో జోడో యాత్రలో మాత్రం నేను తెలంగాణ తల్లిగా ఉన్నాను, ఆయన మాట ఇచ్చారు నా ప్రభుత్వం లాగానే కళాకారులు పైకి వెళ్ళిపోతారని. నేను అలాగే పైకి వెళ్ళిపోయాను, ₹1 కూడా రాకుండా నెలకి. అందుకు నేను ఇలాగా ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తూ జేఎన్టీ దగ్గర మీ కేటీఆర్ గారి పాదయాత్రలో కూడా నేను ముందుంటాను. కేటీఆర్ గారిని ప్రార్థిస్తున్నా ఏంటంటే శిల్పారామంలో మళ్ళీ నాకు జాబ్ ఇప్పించండి, శాలరీతో కూడిన జాబ్ ఇప్పించండి. నేను వీకెండ్స్ చేస్తాను. 58 ఏళ్ళు స్టిల్ బ్యాచ్లో మీ నౌకాజీ, ప్లీజ్.